దేవుని పరిశుద్ధమైన నామం బట్టి మీ అందరికీ నా వందనాలండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామములో వాళ్ళందరికీ స్వస్థత కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామములో వాళ్ళు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని బైబిల్లో సెలవిస్తున్నారు. యోబు 5వ వచనంలో. మీరు ఎంత విశ్వాసంతో కలిగి ప్రార్థన చేస్తారో అంతే స్వస్థత కలిగిద్దండి. ఏదో నా తగ్గిపోయింది, వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన, విశ్వాసం నీకే విశ్వాసం లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరు ప్రార్థన చేసిన ఇంకా ఏముంటుంది? నీ విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. సంఘ పెద్దలు అంటే దైవజనులు వచ్చి ప్రార్థన రాయాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు నీకు స్వస్థత కలిగింది. అంతే కదా. వీడియోలో వింటున్న ప్రతి ఒక్కరు, లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరు, దేవునికి బట్టి మరి గ్రూప్లో వింటున్న ప్రతి ఒక్కరు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని కృప మీకు తోడుగాక. ప్రార్థనలో ఎంత ఉంది, ఎంత శక్తి ఉంది, ప్రార్థనలో ఏ బలం ఉంది, ప్రార్థనలో అసలు ఏంటి ప్రార్థన అంటున్నారా? ప్రార్థనలో ఏముంటుంది? ప్రార్థనలో నువ్వు ఏ బంధకానైనా విడిపించగల శక్తి ఉంటుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలో మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు, అది అర్థమైపోయింది. ఒకసారి చెప్తున్నా. వాళ్ళ ప్రార్థన రాజుని, ఒక దేశాన్ని మార్చింది. ఎలా? రాజు చెప్పేశాడు, అగ్నిగుణం వేసేమన్నాడు, వేసేసారు. వాళ్ళతో పాటు ముగ్గురు పడిపోయారు. ముగ్గురు అంటే 6 మొత్తం. ఆ ముగ్గురు బూడిదైపోయారు, మొత్తం ఖాళీ మసైపోయారు. కానీ ముగ్గురులో ఇంకొకళ్ళు ఉన్నారు దాంట్లో. హల్లెలూయా. దాంట్లో వేరే ఒక్కరు ఉన్నారు. ఎవరున్నారండి? ఎవరున్నారు? సజీవుడైన యేసయ్య, మనం ప్రకటించే ప్రభువు అయిన యేసుక్రీస్తు. అగ్ని జ్వాలలో కూడా వాళ్ళని అంటుకోలేకపోయింది కదండి. అగ్ని వాళ్ళని టచ్ చేసిందా? అగ్ని ఏదైనా ఎంత అసలు బట్టలు కూడా అలాగా స్మెల్ కూడా రావాలంటే సువాసన కూడా ఎంత గొప్ప. అస్సలు మీరు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారండి, ఈ యొక్క ప్లేస్లో మీరు ఉంటే ఒక్కసారి అట్లిస్తే పోయిద్దిగా అనుకుంటారు కదా. అనుకుంటారు చాలామంది అనుకుంటారు ఆ మాట. ఏమని? అయ్య బాబోయ్, ఇప్పుడు ఒక్కసారిగా ఆ ముందు ఇట్లా లేస్తే అయిపోయింది. దానికే ఉంది. అప్పుడు దేవుడి దృష్టిలో నీవు ఏమవుతారు? దేవుడి దృష్టిలో నువ్వు ఇంటికి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఎంత చేసినా, ఎన్ని తప్పులు చేసినా తిరిగి కుక్కబోతు వంగలాగా వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అంటే ఏం ప్రయోజనం? వెళ్ళకోని చోట్లలో వెళ్తారు, అది కూర్చోవద్దన్న ప్లేస్లోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళొద్దు, ఆడికి వెళ్ళొద్దు, వాడికే వెళ్ళొద్దు అన్న అక్కడికే వెళ్తారు. ఎవరితో నీ సహవాసం?
ఎవరితో నీ సహవాసం? బూతులాడి కొడుతున్నా, బద్దలాడి కొడుతున్నా, కప్పులు కూర్చోవాళ్ళ దగ్గరతోనా, సాతాను కొడుతున్నా నీ సహవాసం, తాగుమోతోడుతా నీ సహవాసం, లోకంలో శరీరశ నేత్రశ జీవబడి దీంతోనే నీ సహవాసం. ప్రార్థన లేదు, విడిచిపెట్టేశావు, అందరం రామంటే రావు, అయితే నువ్వే పోతావు. ఎడు చెప్పేది కబుర్లు కావు. రాత్రి పగల కష్టపడి ప్రార్థనలో ఆత్మలు రక్షించబడాలని ఈ తపనతో సేవ మొదలుపెట్టినప్పుడు నిద్రలేక ఏదో ఉత్తి కబుర్లు, డబ్బులు, అన్నానికి దీనికి కాదు, ఒక ఆత్మ రక్షించడానికి. ఎవరికి కావాలి? ప్రార్థనలో స్వస్థత వచ్చింది మ్యాన్. ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు దిగుతాడు. ప్రార్థనలో విశ్వాస ప్రార్థన స్వస్థత కలిగింది. ప్రార్థనలు దురాత్మలు పోతాయి. ప్రార్థన అంటే సాతాను ఉనికిపోతాడు. ప్రార్థన అంటే నీ కుటుంబంలో ఐక్యత లేని వాళ్ళకి ఐక్యత కలిగింది. ప్రార్థన అంటే తమాషాని తీసుకోవద్దు. ప్రార్థన అంటే ఏముందిలే అని అనుకోవద్దు. ప్రార్థన అంటే ఏదో అనుకోవద్దమ్మా. ప్రార్థన సంగతి తెలుసుకొని మాట్లాడు. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, లైవ్ పెడతాం ఇవన్నీ అంటుంది. గ్రూప్లో కొంతమంది, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి. ఓ గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో కొంత భక్తులు ఉన్నారు. ఆ భక్తులు అంటున్నారండి, ఇంటికి ఎవరు క్రియేట్ చేశారు, మీకు అవసరం దేవుని వాక్యం వింటే విన్నయ్యా, లేకపోతే వద్దు. కొంత పాలు కోసం మొన్న గమనించానండి, రోడ్డు మీద వెళ్తుంటే అరే విన్నారుగా ఆడియో, ఇప్పుడు సౌండ్ వచ్చింది. అదే అయ్యో పాలు వచ్చాడా, పాలు వచ్చాడా, అదిగో ఆ మాట కూడా ఉందిగా, చంపపూలు రాలిపోతాయి. అలా చుట్టాలు అబ్బాయి వస్తా అన్నాడు. మాట్లాడితే నేర్చుకో, ఎలా మాట్లాడాలో నేర్చుకో, బుద్ధిహీనురాలా చేయకో, ఎక్కడేం మాట్లాడాలో తెలివితేటలతో ఉండు. మూర్ఖురాలిగా ప్రవర్తించొద్దు, తెలివితో ప్రవర్తించు. నువ్వు క్రైస్తవుడువేనా, క్రైస్తవురాలేనా, క్రైస్తవుడివేనా, ఎలా ఉండాలో, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో, దేనికి ఏం మాట కరెక్ట్ అయితే ఒకసారి ఆలోచించుకో. నీకు నువ్వు చూసుకొని తర్వాతనే ఉన్నాను. అంతేగాని ఒకళ్ళనే కావాలని ఏదో ఒక నోటుకొచ్చింది వాగేస్తే. దేవుని సంగమా, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మారు మనసు, రక్షణ కావాలి. ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే సంఖ్యలు వెళ్ళిపోయినాక పౌలు శీలల బలి. మీరు గమనించే ఉంటారు, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాగుండాలో తెలుసుకోలేకపోతున్నారమ్మా. సంఘంలో నిజంగా వాళ్ళు ఎలాగా బతకాలో వాళ్ళకి అర్థం కాదు. లైట్ ఆఫ్ చేసేసారా? ఓకే రైట్.
స్తోత్రం అంటే దేవునికి స్తోత్రం అంట, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తను నడుస్తామంటే ఏంటమ్మా? ఈ క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు వచ్చి అడిగారమ్మా తల్లి. దేవుడు తను నడుస్తామంటే ఏంటి? దేవుడు తంటి కట్టబడే జీవితం ఎలా? ఈ లోకంలో ఇది ఎక్కువైపోతుంది. దేవుడితో ఎలా ఎవరు సాతానా చీపులు అంటే చండమన్న పోస్తా అర్థమవుతుందా? దేవుని